ఇక చూడురే, మనకు భూమి మీద నూకలే ఉంటే ఏ రకంగానైనా బతాం. ఇక నూకలే ఒడిచినాయి అనుకో, సప్త సముద్రాల వెనకలు ఉన్న పాతాళం లోపల దాక్కొని ఉన్న మన పని ఖతమవుతుంది. ఇదైతే పక్క, ఇది పెద్దలు చెప్పిన ముచ్చట. పెద్దలు చెప్పిన ముచ్చట అక్షర సత్యం. అది ఏ నాటికైనా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, నిన్న విమాన ప్రమాదం జరిగిందిగా. 242 మందితోటి విమానం బయలుదేరింది, ఒక్కడు బతికిండు. కానీ ఇంకో చిత్రమైన ముచ్చట ఏంటంటే, ఒక ఆమంట, గుజరాత్ అంట ఆమెది, భూమి చౌహాన్ ఆమె పేరు. ఈ భూమి చౌహాన్ అంట ఆమె గుజరాత్కు వచ్చిందంట. యూకేలో ఉంటుందంట. యూకేలో 2 సంవత్సరాల క్రితం ఈమెకు మ్యారేజ్ అయ్యిందంట. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తారంట. మరి భార్య భర్తలు 2 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. ఎండాకాలం సెలవులు ఉన్నాయో ఏమో గుజరాత్కు వచ్చిందంట. గుజరాత్ రాగా నిన్న 12 తారీఖు నాడు మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు వస్తుంటే మరి వాళ్ళు ఏం చెప్పారు, ఉద్యోగం ఉంటుందా ఊసిపోద్దా, ఎవరు బాధలు అలాకుంటాయి కదా. మళ్ళీ యూకే పోవాలంటే మామూలు ముచ్చట కాదు, ఖర్చుతో కూడుకున్న పనికి టికెట్ ధర. ఇక దెబ్బ పోవాలని ఆమె బాగానే 5 కట్టుకొని బయటికి వెళ్ళిందంట. మార్గం మధ్యలో రాగానే ట్రాఫిక్ జామ్ అయిందంట. ట్రాఫిక్ జామ్ కాగానే ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె అందుకోలేకపోయింది ఎయిర్పోర్ట్కు. వీడికి వచ్చేసరికల్లా ఆడ ఎయిర్పోర్ట్లో ఉన్న సిబ్బంది ఉంటారు కదా, ఆ బోర్డింగ్ దగ్గర లేదు టైం అయిపోయింది, నేను వెళ్ళిపో అని చెప్పారంట. లేదు సార్, ప్లీజ్ సార్, నేను పోవాలి సార్, నాకు ఆడ ఉద్యోగం ఉంది, నా ఉద్యోగం ఇబ్బంది అయితే, నా నా భర్త అక్కడనే ఉన్నాడు, లేకపోతే చాలా డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నా, ప్లీజ్ సార్ నన్ను పంపిరు సార్ అంటే, లేదు రూల్స్ అంటే రూల్సే, నువ్వు ఎక్కే ప్రసక్తే లేదని చెప్పారంట. ఎంత బదిలాయినా కూడా ఆమె అంటే దేవుడు ఆమె అందు ఉన్నాడు అన్నట్లు లెక్క. ఇక పాయన ఆమె ఎక్కలే ఫ్లైట్ ఎక్కలే. ఇక ఆ ఫ్లైట్ ఎక్కకుండా పోయేసరికి చాలా బాధపడదంట. ఫోన్లు చేసుకొని అక్కడ ఏమేమి చెప్పుకుంటూ నాకు రాలేకపోతున్నాను చెప్పిందో ఎట్టయిందో తెలియదు. విమానం లేచినా జరసేపటికే కూలిపోయిందని వార్త వచ్చింది. ఇప్పుడేమంటుంది, అమ్మయ్య పసరు పోతే పోయినాయి, ఉద్యోగం ఉంటే ఉన్నది పోతే పోయింది, కానీ దేవుడైతే నన్ను కాపాడిండు. సరే, నా ఆలస్యం నన్ను కాపాడింది, లేకపోతే అక్కడ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల నేను బతికిపోయినా, లేకపోతే ఉత్త పుణ్యానికి నా కుటుంబం ఏమైపోవు, నా భర్త ఏమైపోవు, నన్ను కన్నా తల్లిదండ్రులు ఏమైపోవు, ఉత్త పుణ్యానికి బతికిన నేను అంటే నిజంగా దేవుడు చిత్రమైన పనులు చేస్తుంటారు అంటారు కదా, గది గిదే కావచ్చు. అందుకోసం ముందుగా చెప్పిన, మనకు భూమి మీద నూకలు తీరాలని రాసిపెట్టి ఉంటే అది ఏ రకంగా ఎంత శత్రువు ఏం చేసినా ఏం కాదు, ఎంత దరిద్రం ఏమంటున్నా ఏం కాదు. ఇక మన ఏది నూకలే ఒడిచిపోయినాయి అనుకో, పోత తట్రాయి దానికి కూడా తావచ్చు. అవునా కాదా? ఇక ఆమె భూమి చౌహాన్ అంటే ఆమె ఇప్పుడు సంతోషపడుతుంది. అంటే వాళ్ళందరూ పోయినందుకు బాధనే ఉండొచ్చు, కాకపోతే ఎంతైనా ఎవరు స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా. నేనైతే బతికిన స్వార్థం అయితే ఆమెకున్నది కదా. అందుకోసమనే ఆలస్యం అమృతం విషం అంటారు కదా, గట్ట అన్నట్టు. ఇక ఉంటాం మరి.